వైసీపీ నేత పేర్ని నానిపై ఫైర్ అయ్యారు పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ కళ్ళలో ఆనందం చూడాలని పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. చీకట్లో చంపేయండి, నరికేయండి అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాగైనా మాట్లాడేది అంటూ అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఉన్నారు, రఫా రఫా అంటున్నారు, చీకట్లోనే అన్నీ చేసేయాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే తెలిసింది ప్రజలందరికీ కూడా ఒక సైకో అని చెప్పేసి. మరి ఆ రోజు నుంచి కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులను కూడా అదే తరహాలో ఈ రోజున ఆయన ముందుకు పంపించి అందరినీ కూడా నరికేయండి, చంపేయండి అని చెప్పేసి ఒక హింసాత్మకమైనటువంటి మరి రాష్ట్రంలో ప్రేరేపించే విధంగా ఈ రోజున పేర్నని మాట్లాడుతూ ఉన్నారు. బందర్లో చూసినట్టయితే అక్కడ మరి పేదవాడి రేషన్ బియ్యాన్ని కొట్టేసి అమ్మేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా బయటపడినాయి. వైసీపీ నాయకులు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అరాచకాలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి స్కాములు కానివ్వండి, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మీద కూడా ఈ రోజున అక్కసు వెళ్ళగొడతా ఉన్నారు. హింసనంతటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మరి చీకట్లోనే నరికేయండి, అంతా పని అయిపోవాలని చెప్పేసి హింసని రోజున ప్రేరేపిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేర్ని నాని గారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న పేర్ని నాని